ప్రభునందు ప్రియమైన కల్వరిస్వరం టీవీ కార్యక్రమాలు వీక్షించేటటువంటి వారిలో ఎవరైతే స్టూడెంట్స్గా ఉన్నారో మీరందరూ కూడా మీ చదువులో విజయం సాధించి దేవునికి మహిమను తీసుకురావాలని, మీ పేరెంట్స్కి గర్వకారణంగా మీరు జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాకుండా పరీక్షలు రాయబోతున్న మీకోసం ప్రార్థన కూడా చేయాలి అని ఆశిస్తున్నాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలెను, సందేహింపక అడిగిన ప్రతి వానికి ధారాళముగా జ్ఞానాన్ని దయచేస్తాను అని చెప్పావు. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రభువా చదువుకుంటున్నారో, పరీక్షల కోసం సిద్ధపడుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారు అడుగుతున్నట్టుగా మీ జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ యందు భయభక్తులు కలిగి జీవించుటయే జ్ఞానానికి మూలము అని వాక్యం సెలవిస్తుంది గనుక ప్రతి తమ్ముడు చెల్లి నీ పట్ల భయభక్తులు కలిగి జ్ఞానమును పొందుకొని విజయం సాధించే భాగ్యాన్నివ్వండి. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని వాక్యం సెలవిస్తుంది గనుక యవ్వన ప్రాయంలో చెడు పనులకు, చెడు కార్యాలకు తావివ్వకుండా, సమయాన్ని పాడు చేసుకోకుండా కష్టపడి చదవటానికి, పరిశుద్ధంగా జీవించటానికి, ఫలితంగా నీ జ్ఞానమును పొందుకొని విజయం సాధించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ప్రతి స్టూడెంట్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరందరూ కూడా దేవుని పట్ల భయము, భక్తి కలిగి జ్ఞానమును పొందుకొని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ అన్నయ్య.